ఎదిగే కొద్దీ ఒదిగుండాలి. ఇది మన పెద్దలు చెప్పే సద్దిమూట మాట. తెలుగుదనంలోని నిలువెత్తు సంస్కారం కూడా ఇదే. అలాంటి మంచి మాటలు పేర్చుకుంటూ పోతే కనిపించే నిలువెత్తు రూపమే కింజరపు అచ్చెన్నాయుడు. సింపుల్గా మన అచ్చెన్న. మాటలో స్పష్టత, పనిలో నిబద్ధత, విలువలకు శిఖరాగ్రం, మూర్తిభవించిన మానవత్వం, ఇవన్నీ గుదిగుచ్చినట్టు కనిపించే నిండైన రూపం అతనిది. అస్మదీయులకు ఆత్మబంధువే, కానీ తస్మదీయులు తోలువలు చేసే రకం. వాగ్దాటి అచ్చెన్న ఆయుధం. అందుకే అసెంబ్లీలో ఆయన చేసే ప్రసంగాలు ప్రత్యర్థులను ఆలోచనల్లో పడేస్తాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రజాపక్షాన్ని వినిపించే అతని గళం రాజకీయ శైలికి అద్దం పడుతుంది. పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి, హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బలహీన వర్గాల హక్కుల కోసం తపన పడే నికార్స్ అయిన లీడర్ అచ్చెన్నాయుడు. 1971 మార్చి 26న శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో పుట్టాడు అచ్చెన్న. విశాఖలో పై చదువులు చదివాడు. అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజ నేతగా ఉన్న సోదరుడు ఎర్రన్నాయుడు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు అచ్చెన్న. ఎర్రన్నాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడంతో అచ్చెన్నాయుడు హరిశ్చంద్రపురం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అచ్చెన్న తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కారణంగా టెక్కల సెగ్మెంట్కు మారాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు టెక్కల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో కార్మిక మంత్రి అయ్యారు. బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నను 2020 ఏప్రిల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు. కేడర్ను ముందుకు నడిపించడమే కాదు, వైసీపీ మీద అచ్చెన్న సాగించిన ఆనాటి యుద్ధమే తదుపరి తెలుగుదేశం పార్టీ విజయానికి బాటలేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలవాసులు మళ్లీ అచ్చెన్నను గెలిపించుకున్నారు. చంద్రబాబు ఈసారి కీలక వ్యవసాయ శాఖను అప్పగించారు. అచ్చెన్న నిబద్ధ కలిగిన నాయకుడే కాదు, సుశిక్షిత సైనికుడు కూడా. తెలుగుదేశం నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే బలమైన గొంతుక. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆహారం తప్పిస్తాడు. క్రమశిక్షణ, అంకితభావమే ఆయనను తిరుగులేని లీడర్లను చేశాయి. ఈ మాటలన్నది ఎవరో కాదు, పార్టీ సారథులు చంద్రబాబు, లోకేష్లే. కీర్తి ప్రతిష్టలకు వెంపర్లాడకుండా నికార్సైన నాయకుడిగా రాజకీయాన్ని నడిపే అచ్చెన్న శతాయుష్కులై సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో నిండైన ప్రజా జీవితాన్ని గడపాలని కోరుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు, అభిమానులకు పెద్ద పండగ రోజు. ప్రజామన్నన పొందుతూ ఇంకా ఇంకా గొప్ప నాయకుడిగా మన అచ్చెన్న కీర్తి శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి.